బీహార్ ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత ఉప్పలపాటి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఓట్లు చోరీ అంటూ చేసిన ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. 68% ప్రజలు బయటకు వచ్చి బీజేపీకి అత్యధిక మెజారిటీని ఇచ్చారని చెప్పారు. బీహార్ విక్టరీ వేళ ఏపీ బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించారు. బీహార్తో పాటు ఇతర రాష్ట్రాలలో అభివృద్ధి కనిపిస్తుందని శ్రీనివాసరావు తెలిపారు. మొట్టమొదటిసారిగా అత్యధిక స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చి బీహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 205 సీట్లకు పైగా మెజార్టీతో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నది. బీహార్ చరిత్రలో అభివృద్ధికి పట్టం కట్టే విధంగా బీహార్ ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. గత కొన్ని నెలలుగా ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేస్తున్నదో, కాంగ్రెస్ నాయకులు, ఆర్జేడీ నాయకులు యాత్రలు చేసి ఓటు చోరీ, మరి ఓట్లు చోరీ జరిగినాయని చెప్పి బీహార్లో ప్రచారం చేస్తున్న సంఘటన కూడా మనందరికీ తెలిసిందే. అయితే అది చాలా తప్పు. ఓటు చోరీ ఎక్కడ జరగలేదని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా బయటకు వచ్చి 68% అత్యధికంగా ఓటు శాతం జరిగి ఈ రోజున ఎన్డీఏ కూటమికి బీహార్ ప్రజలు పట్టం కట్టడం జరిగినది. బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమ లక్ష్యంగా బీహార్లో పరిపాలన సాగుతున్న నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ యొక్క రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వన్ సైడ్ అనే రీతిలోని పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వడాన్ని దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ పేరుతోని రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఓట్ చోరీ అని చెప్పి దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించి ఏదో సృష్టించాలని రాజకీయం చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని బీహార్ ప్రజలు సమయస్ఫూర్తితో తిప్పికొట్టిన సందర్భం ఈరోజు మనకి తేటతెల్లమైంది. భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక రోజు అనుకోవచ్చు. ఎందుకంటే జెన్జీ అనే పేరుతో, అంటే ఈ జనరేషన్ లో పుట్టినటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ జెన్జీ అనే పేరుతోటి రాహుల్ గాంధీ అటువంటి యువతని మభ్యపెట్టి, లేదంటే వారి మెదడులో విషయాన్ని నింపి దేశభక్తికి, అభివృద్ధికి దూరంగా వారిని తీసుకుని వెళ్లాలన్న పనిన కుట్రలో కాల్చి బాగా వాత పెట్టారు అదే జెన్జీ. ఇదే రాహుల్ గాంధీకి ఇప్పుడు సోషల్ మీడియాలో పొద్దున్న నుంచి ట్రెండ్ అవుతుంది. ఏంటో తెలుసా? మీరు వెతికితే గనక ఎక్కడున్నాడు ఈ రాహుల్ గాంధీ, ఇండియాలో ఉన్నాడా, థాయిలాండ్ లో తిరుగుతున్నాడని ఆల్రెడీ పిక్చర్ ట్రెండింగ్ లో ఉంది. ట్రోల్ చేస్తున్నారు జెన్జీ. ఒకటి మేము చెప్తున్నాం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి 4వ ఆర్థిక వ్యవస్థలాగా ఉన్నటువంటి భారతదేశం అతి త్వరలో 3వ ఆర్థిక వ్యవస్థలాగా వెళ్తుంది. ఒకప్పుడు బీహార్లో అభివృద్ధి నోచుకొని కాలంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో అది అభివృద్ధి ఫలాలని చూసింది. ఇప్పుడు కూడా మళ్ళీ జెన్జీ అనే వాళ్ళు చెప్పారు, మేము కల్లారా అభివృద్ధిని చూస్తున్నాము. ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల దుందుబి సందర్భంగా, విజయ దుందుబి ఏదైతే ఉందో, మీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే విధ్వంసకర పాలనకి శరమగీతం పాడి ఎన్డీఏ కూటమికి మనం పట్టం కట్టామో, అదేవిధంగా ఈ రోజున బీహార్లో రాహుల్ గాంధీ, లలూ ప్రసాద్ యాదవ్ యొక్క కుమారుడు యొక్క గఠబంధన్ ఏదైతే ఉందో దానికి కూడా సమాధి కట్టినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ఓట్ చోర్ గద్దె చోర్ అనేటువంటి నినాదంతో ఆయన చేసినటువంటి జోడో యాత్రకి బీహార్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇప్పుడు రాహుల్ గాంధీ పహలే తుమ్ దేశ్ కు చోర్ దేశ్ మే చోర్ దేశ్ కు చోర్ అనేటువంటి నినాదం, దేశాన్ని వదిలిపెట్టు, దేశాన్ని దొంగిలించినటువంటి, దేశాన్ని దోచుకున్నటువంటి దొంగలారా దేశాన్ని వదిలిపెట్టారనే నినాదంతో వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, లేకపోతే బీహార్లో కానీ, రేపు జరగబోయేటువంటి బెంగాల్లో కానీ ఎక్కడైనా సరే ఒకటే మాట, అభివృద్ధి బాట. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి యొక్క గెలుపు.